పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. కొందరు పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ బూత్లోకి అనుమతించకపోవడంతో కుల్తాలీలో ఈవీఎంలు, వీవీప్యాట్లను చెరువులోకి విసిరేశారు. పశ్చిమ బెంగాల్లో చివరి దశ లోక్సభ ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని కుల్తాలి బూత్ నెంబర్ 40-41 పోలింగ్ బూత్లలో ఉద్రిక్తత చెలరేగింది. కొందరు పోలింగ్ ఏజెంట్లను బూత్లోకి అనుమతించకపోవడంతో గొడవ చెలరేగింది. దీంతో కొంతమంది వ్యక్తులు బలవంతంగా బూత్లోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు. అంతేకాదు పోలింగ్ సిబ్బందిని పక్కకు నెట్టి ఈవీఎం, వీవీప్యాట్లను స్వాధీనం చేసుకుని చెరువులో పడేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ స్పందించింది. కుల్తాలీలో పోలింగ్ సామాగ్రిని స్థానికులు ధ్వంసం చేశారని తెలిపింది. దీంతో రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవీఎంలను చెరువులో పడేయడంతో పోలింగ్ ఆగిపోకుండా మరొక ఈవీఎంలలో ఎన్నికలను అధికారులు నిర్వహిస్తున్నారు. చివరి దశలో పశ్చిమ బెంగాల్లో మొత్తం 9 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక ఎన్నికల కోసం 967 కంపెనీల కేంద్ర బలగాలు, 33,000 మంది రాష్ట్ర పోలీసులను ఎన్నికల సంఘం మోహరించింది. ఒక్క కోల్కతాలోని 246 కంపెనీల కేంద్ర బలగాలు, 11,000 మంది రాష్ట్ర పోలీసులను మోహరించింది. ఇక దక్షిణ 24 పరగణాల జిల్లాలో 384 కంపెనీల కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.